2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చు వాటా ఇమ్మని తన తండ్రిని అడుగగా, ఆ తండ్రి వారిద్దరికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని తనకివ్వబడిన ఆస్తితో దూర దేశమునకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తి అంతటిని చెడ్డ వ్యాపారము చేసి పాడు చేసెను. అయితే తన ఆస్తి అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు చాలా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో వాడు చాలా ఇబ్బంది పడసాగి పంది పిల్లలు త్వరగా ఎక్కి ఇవన్నీ కూడా మా పంది పిల్లలు. స్కిట్కి దీనికి కనెక్షన్ ఉంది. నేను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరికైనా తెలియని వాళ్ళకి, బైబిల్లో కథ తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు. మెడ కిందకు ఉంచాలి పిల్లలు. వాడు వెళ్ళి ఆ దేశస్థులలో పందులు కలిగిన ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాళ్ళని పంపెను. వాడు పందులు తిన పొట్టుతో వాడు ఆ పందులు తిను పొట్టుతోనైనను తన కడుపు నింపుకొనుటకు ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. పంది పిల్లలని కిందకి వెళ్ళిపోవాలి. పందులని కిందకి వెళ్ళిపోవచ్చు. పంది పిల్లలు, క్షమించండి, పందిగా నటించిన పిల్లలు. పందుల మాస్టర్ కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. చప్పట్లు ఎవరు కొట్టట్లేదు. ఇంత కష్టపడే పిల్లలు, పంది పిల్లలు డాన్స్ చేశారు. ఓకే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలీలకు అన్నం సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఇటువైపు తిరిగి, స్టేజ్ వైపు తిరిగి. అయితే వాడికి బుద్ధి వచ్చిన తర్వాత వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వానికి అన్నం సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఘోరమైన పాపం చేసి తిని ఇక మీదట
నీ కుమారుడని అనిపించుకోవటకు నేను యోగ్యుడను కానే కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని తన తండ్రితో చెప్పేదనని అనుకుని లేచి తన తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉండగానే వాని తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ చిన్న కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని అనెను. అయితే తండ్రి తన దాసుని పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించి వానికి కట్టి వాని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు కూడా తొడిగించెను. క్రొవ్విన పశువును కూడా తెప్పించి వధించి మనము తిని సంతోషించదము. ఏలనగా ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను అని చెప్పాను. అంతటా వారందరూ సంతోషపడుచుండగా అప్పుడు ఆ తండ్రి యొక్క పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. అతడు పొలం నుండి ఇంటికి వస్తూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో వాడిని పిలిచి ఏమి జరుగుతున్నది అని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు అతని వద్దకు సురక్షితంగా తిరిగి వచ్చాడని నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అని అనెను. అయితే ఆ పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను. ఇది తెలిసిన ఆ తండ్రి బయటికి వచ్చి ఆ పెద్ద కుమారుణ్ణి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో నేను ఇన్ని ఏళ్ళు నిన్ను సేవ చేయుచున్నానే, నీ ఆజ్ఞను ఎప్పుడూ మీరలేదే. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించటానికి నీవు ఎన్నడూ నాకు ఒక్క మేక పిల్లనైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో ఖర్చు పెట్టిన ఈ నీ కుమారునికి ఇంటికి తిరిగి రాగా వీడి కొరకు క్రొవ్విన పశువును వధించితివే, ఇది ఎక్కడ న్యాయము అని చెప్పాను. అందుకు ఆ తండ్రి, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడానే ఉన్నావు, నావన్నీ నీవే. మనము ఇప్పుడు సంతోషించి ఆనందించుట యుక్తమే. ఎందుకంటే ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను అని అతనితో చెప్పాను. అంతటా అందరూ కలిసి ఆ చిన్న కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చుటను బట్టి సంతోషపడి ఆనందించసాగిరి.